హస్తినా టూర్ లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పార్లమెంటులో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీలు. ఇక హైదరాబాద్ లో ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. దీంతో పాటు తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై కూడా మోదీతో చర్చించారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. ఇక తెలంగాణ మోడల్ కు సహకరించాలని ప్రధానిని కోరారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను వివరించారు. మోదీతో సమావేశం సందర్భంగా ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై బుల్లెట్ ట్రైన్ తో పాటు మెట్రో రైల్ ఫేజ్ 2 మెట్రో విస్తరణ, RRR నిర్మాణం అంశాన్ని ప్రస్తావించామన్నారు సీఎం రేవంత్. వీటికి సంబంధించి రాష్ట్ర సర్కార్ తరపున ఓ మెమరాండం కూడా సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా విడివిడిగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ఆహ్వానించారు. సమ్మిట్ ను ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ పై కేంద్ర మంత్రులకి వివరించారు సీఎం. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇతర నేతలు కూడా ఉన్నారు. రైటిక హస్తినలో సీఎం రేవంత్ టూర్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సీఎం ఢిల్లీ టూర్ అంతా కూడా బిజీగా నడుస్తుంది. ఉదయం 10:50 ఆ ప్రాంతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఆయనతో భేటీ ముగిసిన తర్వాత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరి మధ్య ఈ ముగ్గురు నేతలు, కీలకంగా డిప్యూటీ సీఎం అలాగే ప్రధాని ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైనటువంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కీలకంగా తెలంగాణ మోడల్ దాంతో తెలంగాణను అభివృద్ధి చేసే ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ప్రధానిగా మీరు సహకరించాలి. ఎందుకంటే యూపీఏ హయాంలో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో గుజరాత్ మోడల్ పేరుతోటి గుజరాత్ రాష్ట్రాన్ని ఎట్లయితే అభివృద్ధి చేశారో అట్లా తెలంగాణను అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో తానున్నాను. ఖచ్చితంగా కేంద్ర సహకారం, ముఖ్యంగా ప్రధాని నుంచి మీ సహకారం అందించాలంటూ విజ్ఞప్తి చేసినటువంటి సందర్భంలో ప్రధాని స్వయంగా కల్పించుకొని నేను సీఎం గా గుజరాత్ మోడల్ ని డెవలప్ చేసేందుకు ఖచ్చితంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సహకారం మరవలేంది. ఆయన సహకారంతోనే గుజరాత్ మోడల్ అభివృద్ధి అనేది సాధ్యమైంది. కాబట్టి తాను కూడా ప్రధానిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల అభివృద్ధికి, రాష్ట్రాల ముందుకు వెళ్లేందుకు అవసరమైనటువంటి సహకారాలు అందిస్తారనేటువంటి మాట ఇచ్చినట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక కీలకంగా తెలంగాణకు ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో మెట్రో ఫేజ్ 2 తో పాటు రేడియల్ రోడ్స్, అలాగే రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి దక్షిణ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి నిధులు, ఇట్లా చాలా అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టుగా సీఎం చెప్పారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి మిగతా నేతలతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంలోనే రాహుల్ గాంధీతో, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానించారు. ఆ సందర్భంలోనే సమ్మిట్ ఏర్పాటుకు సంబంధించి సమ్మిట్ లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అంశాలను వారందరికీ వివరించారు. ఇక రాజ్నాథ్ సింగ్ ఇట్లా కేంద్ర మంత్రులందరినీ కూడా స్వయంగా కలిసి మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. వారిని కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టినటువంటి సమ్మిట్ కు ఆహ్వానించారు. కీలకంగా కేంద్ర మంత్రుల్ని వరుసగా భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ విజయవంతం అయ్యేందుకు వారికి కూడా పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఖచ్చితంగా అంతర్జాతీయ సంస్థలు కూడా ఆ సమ్మిట్ లో భాగమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానం అనేది కూడా చేస్తా ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానిని, అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఇతర కేంద్ర మంత్రులు కలిసి ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇక భేటీలన్నీ కూడా ముగిశాయి. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. జ్యోతి.